రండి, మన వివాదము తీర్చుకుందాము. నీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లగా చేస్తాను. నీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె వాటిని తెల్లగా చేస్తాను. సహోదరి సహోదరుడు, ఎంత మంచి దేవుడు! ఎన్ని గొప్ప కార్యములు నీ పట్ల నా పట్ల జరిగించినాడు. ఎంతగా నన్ను సంతోషభరితునిగా చేయటానికి ఇష్టపడినాడు. గ్రహింపుగలిగి ముందుకు వెళితే నీ జీవితంలో మేలవుతున్నది. లేకపోతే ఎక్కడ నుండి వచ్చినానో, ఏ మురికిలో వచ్చినానో ఆ మురికి అంటించుకుంటానంటే, సహోదరి సోదర, కుక్క తన వాంతికి మళ్ళునట్లు కడుగబడిన పంది తిరిగి బురదలో పొరలాడునన్న సామెత నీకు నాకు వర్తింపకూడదు. ఆయన ప్రేమమయుడు. ఘనమైన శిలువ కార్యము ద్వారా నీకు నాకు విడుదలిచ్చినాడు. ఆ గొప్ప విడుదల పొందటానికి నీవు ఇష్టపడే వ్యక్తివైతే చాలామంది ఆల్రెడీ పొందినాం, ఆయన కార్యము ద్వారా విడుదల వచ్చినది, పాప క్షమాపణ లభించినది. కరెక్టే, విడుదల వచ్చినది, పాప క్షమాపణ లభించినది నిజమే. కానీ నీవు నోరు తెరసి ఆయన పాదంలో పట్టుకుని నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, సహోదరి సహోదరుడ, ప్రయోజనం లేదు. ఏదో పైకి చెప్తున్నావు, నేను రక్షణ పొందినానని. నేను చెప్పవచ్చు, రక్షణ పొందినాను, సువార్త పనిచేస్తున్నాను. ఆయన అందరినీ గమనించి చూస్తున్నాడు. భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, అన్నీ తెలుసు, నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు. మన ఆదివారం చెప్పిన పేరు పెట్టి పిలిచినారు దేవుడు. ఎవరు ఆ మనిషి? ఎవరు అంటే ఫలానా ఊరు. సహోదరి సహోదరులారా, అన్నీ తెలుసు. అయితే నా జీవితంలో నీళ్లు కృమ్మరించినట్లు నా హృదయాన్ని కృమ్మరింపగలిగితే, దేవుని పాదములు పట్టుకొని బ్రతిలాడుకోగలిగితే గొప్ప బాధ్యత. ఆయన ఎందుకు ప్రేమించినాడు? అన్యజనులకు వెలుగుగాను, ప్రజలకు నిబంధనగాను ఉండుట కొరకు కనులుండి అందులైన వారిని, చెవులుండి బదులైన వారిని, అనేక నశించిపోయే ఆత్మలను, శత్రువు చేత బంధింపబడిన వారిని దేవుని యొద్దకు నడిపించగలవని నిన్ను నన్ను నమ్మి ఈ దయాకిరీటం ఇచ్చినాడు, ఈ రక్షణ బాధ్యత ఇచ్చినాడు. ఆయన కుమారుని పంపినాడు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తే ఇప్పుడు సంతోషముగా ఉండవచ్చు, కానీ ఒక దినాన